చిన్నప్పుడు స్పోర్ట్స్ ఛానల్స్లో F1 రేసులు టెలికాస్ట్ అయినప్పుడు వీటిలో ఏ కలర్ కార్ గెలుస్తుందా అని చూడడమే తప్ప అసలు ఈ F1 రేసుల గురించి నాకు మినిమం నాలెడ్జ్ కూడా లేదు. ఈ రీజన్ వల్లే ఎన్ని రోజులు ఈ మూవీని చూడడానికి హెసిటేట్ చేసి ఫైనల్గా నేను ఈ మూవీని చూడడం జరిగింది. ఒక మూవీ చూసినంత మాత్రాన ఒక స్పోర్ట్కి సంబంధించిన విషయాలన్నీ అర్థమైపోవు కాబట్టి ఈ మూవీలో F1 రేసుల గురించి ఏం చూపించారన్న దానిపై నేనేం మాట్లాడలేను. కానీ ఈ మూవీలో చూపించిన ఎమోషన్స్, డ్రామా అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా చూస్తే థియేట్రికల్గా ఒక మంచి మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ వల్ల మనకి కలుగుతుందనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఇండిపెండెంట్గా ఒక అంబిషన్ కోసం బ్రతకాలనుకునే ప్రతి మనిషి తమ కలల్ని నిజం చేసుకోవడానికి ఎన్నో ఒడిదుడుకుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎన్నో విషయాలని సాక్రిఫైస్ కూడా చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో చాలామంది తమ అంబిషన్స్ కంటే కూడా సర్వైవల్ మీదనే ఎక్కువ ఫోకస్ పెడతారు. తమ కళలకి తామే సమాధి కట్టుకొని సమాజానికి తగ్గట్టుగా బ్రతకడం మొదలు పెడతారు. కానీ ఏ మనిషి అయినా ఒక వయసుకు వచ్చేసరికి గెలుపు కంటే ఆత్మసంతృప్తే ముఖ్యమని రియలైజ్ అవుతారు. అలా రియలైజ్ అయిన వాళ్ళలో కొంతమంది మాత్రమే ఆ ఆత్మసంతృప్తి కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్ధపడతారు. ఈ మూవీలో బ్రాడ్ పిట్ చేసిన సోనీ హేస్ క్యారెక్టర్ కూడా ఈ మాదిరిగానే ఉంటుంది. చాలా సందర్భాలలో ఆ క్యారెక్టర్ మనకు ఒక రిఫ్లెక్షన్ లాగా అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇటువంటి క్యారెక్టరైజేషన్ని బేస్ చేసుకుని రాసిన కథల్ని ఇదివరకు మనం చాలా సినిమాల్లో చూసినప్పటికీ ఈ మూవీతో కూడా మనం ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. ఇక దీనికి తోడు టెక్నికల్ బ్రిలియన్స్ కూడా ఈ మూవీకి యాడ్ అయ్యింది అనుకోండి. ఇక అంతకన్నా ఒక ప్రేక్షకుడికి కావాల్సింది ఇంకేముంటుంది చెప్పండి. క్లాడియో మిరాండాస్ సినిమాటోగ్రఫీ, హ్యాన్స్ జిమ్మర్స్ మ్యూజిక్, స్టీఫెన్ మొరైన్స్ ఎడిటింగ్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ రేసింగ్కి సంబంధించిన సీన్లలో కెమెరా వర్క్ ఎంత బాగుందంటే ఆ రేస్ ట్రాక్ పై మనం కూడా ఉన్నామా, మన ముందే ఇదంతా జరుగుతుందా అనే ఒక ట్రాన్స్లోకి వెళ్ళొచ్చినట్టుగా అనిపిస్తుంది. అగైన్ అక్కడ జరుగుతున్న పాలిటిక్స్లు గట్రా ఎంతవరకు రియలిస్టిక్గా చూపించారన్న దానిపై నేను కామెంట్ చేయలేను. కానీ ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసమైతే మాత్రం నేను ఈ మూవీని మీకు ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ మూవీని చూసే ఇంట్రెస్ట్ ఉంటే గనక మంచి స్క్రీన్ అండ్ సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో ఈ మూవీని చూడడానికి ట్రై చేయండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. We will meet you in next video. Thanks for watching.